సంఘాల ఐక్యత, సీఎం ఇచ్చిన మాటను వెంటనే, బుడగ సంఘాలకు సీఎం ఇచ్చిన మాటని వెంటనే, బుడగ సంఘాలకు సీఎం ఇచ్చిన మాటని వెంటనే, బుడగ సంఘాలకు ఎస్సీ సర్టిఫికేట్లు వెంటనే, బుడగ సంఘాలకు సర్టిఫికేట్లు వెంటనే, బుడగ సంఘాల కులదృక్కిన సర్టిఫికేట్లు వెంటనే. ఈరోజు ఆదోని టౌన్ నందు బేడ బుడగ సంఘాల ముఖ్యుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో నిర్ణయం తీసుకునే విధానం ఏమంటే, బేడ బుడగ సంఘాల కుల ధృవీకరణ పత్రాల గురించి 18 ఏళ్ళ పోరాటం చేస్తుంటే ప్రభుత్వాలు మారుతున్న మా బుడగ సంఘాల సమస్య పరిష్కరించడం లేదని చెప్పి, దీనివలన మాకు సమస్య పరిష్కరించలేకపోవడం వల్లనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కలెక్టర్ల ప్రోగ్రాంలు అయితేనేమి, ఈడ వచ్చిన కర్నూలు కలగొట్ల గ్రామంలో అయితేనేమి బుడగ సంఘాలకు ఎస్సీ బెనిఫిట్స్ అన్నీ అందిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. 6 నెలలు అవుతున్నా కూడా ఆ ఆదేశాలను ప్రభుత్వం ఎలాంటి ఒక జీవో కానీ ఒక సర్కులర్ కానీ జారీ చేసింది లేదు. దీనివల్ల విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాల పరంగా తీరిన అన్యాయం జరుగుతుంది. ఇట్లా మా సంక్షేమ పరంగా మా జాతికి చెందిన ప్రజలకైతేనేమి, ఇట్లా విద్యాపరంగా ఆ అడ్మిషన్లో మంచి మార్కులు తెచ్చుకొని కూడా ఏ క్యాస్ట్ అనేది ఆన్లైన్లో బేడ బుడగ సంఘం ఏ క్యాస్ట్ కింద లేకపోవడం వల్ల, ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్కడ మా కులం పొందపరచకపోవడం వల్ల మీకు ఆన్లైన్లో లేదని చెప్పి, మీ చదువుకున్నా కూడా వ్యర్థమని చెప్పి అని భావించుకొని చాలా మంది విద్యార్థులు కూడా చదువుల మధ్య మానేసుకుంటారు. వాళ్ళని చూసి చదువుకోవాలనే విద్యార్థులు కూడా చదువుకొని మా అన్నోళ్ళు ఏం చేశారు అని చెప్పి వాళ్ళు కూడా చదువులకు దూరం అవుతూ ప్లాస్టిక్ వ్యాపారాలు, బిందెల వ్యాపారాలు, పత్త బట్టల వ్యాపారాలకు నిమగ్నమై ఉంటున్నారు. ఒక కేలేమో ప్రభుత్వాలేమో ప్రతి పిల్లోడు చదవాలి, ప్రతి కులంలో అంతా నాలెడ్జ్ పరంగా అక్షరాస్యతరంగా పెరిగిపోతుంది అని చెప్పి గొప్పలు చెప్తున్న ప్రభుత్వాలు బేడ బుడగ సంఘాల కులానికి నేటి వరకు కూడా సర్టిఫికేట్ లేకపోవడం వల్లనే నష్టం జరుగుతూ విద్య అన్ని పరంగా నష్టం జరుగుతున్న వాస్తవాలు లిఖితపూర్వకంగా ప్రతి ఒక్క మీకు ముఖ్యమంత్రులకైతేనేమి, డిప్యూటీ సీఎం గారికి అయితేనేమి, అదేవిధంగా నారా లోకేష్ గారికి అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి అందరికీ ఇచ్చినా కూడా గౌరవ ఎవరు కూడా దీనిపైన స్పందించడం లేదు. కాబట్టి ఈ యొక్క సమస్యను పరిష్కరించడం లేనప్పుడు మన ఓటు ఎందుకు వేయాలి? మన సమస్య పరిష్కరించకున్నప్పుడు అమూల్యమైన మన యొక్క ఓటుని, ఈ ఓటు బ్యాంకుని ఈ రాజకీయ నాయకులకు ఎందుకు వేయాలన్న ఉద్దేశంతోనే ఇప్పుడు వస్తున్నటువంటి స్థానిక ఎలక్షన్లందు బుడగ సంఘాల ఓటుని బహిష్కరిస్తున్నాము. ఎవరికి వేయకూడదు. గో బ్యాక్ రాజకీయ నాయకులారా, మా బుడగ సంఘాల కాలనీలోకి రావద్దండి. గో బ్యాక్ రాజకీయ నాయకులారా, మా బుడగ సంఘాల కాలనీలోకి రావద్దని అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ యొక్క నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడి ఉంటామని చెప్పి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా చెప్పారు. ఏ ఒక్క రాజకీయ నాయకుడు వచ్చినా మా బుడగ సంఘం సమస్య పరిష్కరిస్తలేదు కాబట్టి మేము ఓట్లు వేయమని చెప్పి ఖచ్చితంగా చెప్పండి. వీటిపైన కూడా తక్షణమే ఇప్పుడు కూడా నేను ప్రభుత్వానికి ఒక లేఖ కూడా పెట్టబోతున్నాను. ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ సంక్షేమ సంఘం తరఫున మాకు ఇన్ని 18 ఏళ్ళైనా కూడా మాకు సర్టిఫికేట్ కుల